మెగా 9 టీవీ అగ్రికి స్వాగతం. కొరమేను అంటే ఇష్టపడని సీ ఫుడ్ ప్రియులు ఉండరు. అయితే తెలుగు రాష్ట్రాల్లో భోజన ప్రియులకు నోరూరించే కూర కొరమేను. కొరమేను చేపకు క్రేజ్ చాలా ఎక్కువ. మార్కెట్లో వీటికి బాగా డిమాండ్ పెరిగింది. అందుకే ఆక్వా రైతులు వీటి పెంపకం పట్ల ఆసక్తి చూపుతున్నారు. అయితే వీటిని ఎలా పెంచాలో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలాంటి నాణ్యమైన ఫీడ్ ఇవ్వాలో అనే విషయాల గురించి కొరమేను సీడ్ పెంపకంలో అనుభవజ్ఞులైన ప్రకాశం గారిని అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే అండి, నా పేరు ప్రకాశం. ఇక్కడ నేను ఏలూరు దగ్గర కొల్లేరు ప్రాంతం నుంచి మాట్లాడుతున్నా. మేము కొరమేను పిల్ల అమ్మటం జరుగుతుంది. దాన్ని సాగు చేసి రైతులకి ఆయా రాష్ట్రాలకు పంపించడం జరుగుతుంది. అయితే ఈ విధంగా కూడా మేము ట్యాంకులు కట్టేసి దాంట్లోనే పిల్లని డెవలప్ చేసి ఒక 6 ఇంచులు 7 ఇంచుల వరకు ఎగుమతి చేస్తూ ఉంటాం రైతులకి. ఇది ఈ విధంగా ట్యాంకులు కట్టి కొరమేను పెద్ద సైజులు కూడా మనం పెంచుకోవచ్చు తక్కువ ఖర్చుతో. బయోఫ్లాక్స్ కాకుండా ఈ విధంగా సింపుల్గా ఈ మట్టి మూటలు వేసుకుని తార్బాలను వేసుకుని పెంచుకోవచ్చు. ఇట్లా దీన్ని మేము కొన్ని సంవత్సరాలుగా సాగు చేస్తూ అనేక ప్రాంతాలకి ఈ పిల్ల సప్లై చేస్తూ ఉంటాం. దీన్ని ఈ విధంగా చేయటం ద్వారా మాకు లాభాలు, ప్రతి నెల మాకు ఒక ఇన్కమ్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ విధంగా ఈ పద్ధతిలో కొరమేను పెంచే రైతులు కూడా చాలా మంది లాభం తెచ్చుకుంటూ కంటిన్యూగా మంచి సీడ్ ఇవ్వటం ద్వారా వాళ్ళు రెగ్యులర్గా మా దగ్గర సీడ్ తీసుకుని వెళ్తూ ఉంటారు. దాన్ని బట్టి ఈ కొరమేను సాగు అనేది చాలా బాగుంది. ఇప్పుడు ఈ కొరమేను సాగు అనేది అంతకుముందు అయితే ఈ కొల్లేట్లో దొరికేదే ఆర్టిఫిషియల్గా ఉండేది. కానీ ఇప్పుడైతే మనం ఈ విధంగా ట్యాంకులు కట్టుకొని మనం డెవలప్ చేసుకుని అమ్ముకోవటం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు దీనికి ఒక ఫీడ్ వచ్చేసింది. కొన్ని కంపెనీలు వచ్చినాయి, గ్రోవిల్ అని, స్క్రిప్టింగ్ అని, ఇనో అని, ఇట్లా కంపెనీస్ వచ్చేసినాయి. ఆ ఫీడ్ ద్వారా ఈ కొరమేను 40 ఎబో ఉండాలి ప్రోటీన్. ఆ విధంగా ఫీడ్ వాడితేనే ఇది గ్రోత్ అనేది వస్తుంది. ఎందుకంటే ఈ కొరమేను అనేది మాంసాహారి, ఒక చేపని కొట్టుకు తినే పద్ధతిలో ఉంటుంది ఇది. కాబట్టి దీనికి హై ప్రోటీన్ ఉన్న ఫీడ్ వాడితేనే గ్రోత్ అనేది మనకు కనపడుతుంది. కాబట్టి దీన్ని మనం ఏదో మామూలుగా ఈ వైట్ ఫిష్కి వేసేది, తర్వాత వీటికి వేసేది వాడితే 30% 20% ప్రోటీన్ అయితే డెవలప్ కాదు. కాబట్టి మనం 40 అబోవ్ ఉండాలి. కొరమేను గ్రోత్ రావాలంటే 40 అబోవ్ ఉంటే అప్పుడు గ్రోత్ వస్తుంది. దాదాపుగా దీని పీరియడ్ వచ్చేసి సంవత్సరం ఉంటుంది. చిన్న స్పాన్ నుంచి 1 ఇయర్ ఉంటుంది. ఈ 1 ఇయర్ క్రాప్లో మేము ఇచ్చే సైజు 6 అంగుళాలు తీసుకుంటే మ్యాక్సిమం మీకు 8 నెలలకి క్రాప్ వచ్చేస్తుంది రైతుకి. ఆ విధంగా చేసుకుంటే రైతుకి అనేది టైం సేవ్ అవుతుంది, ప్లస్ మనకి లాభం అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి తీసుకునే ప్రతి రైతు 5 ఇంచుల నుంచి పైనే ఉండాలి. 2 ఇంచులు 3 ఇంచులు తీసుకుంటే సర్వైవల్ రేట్ ఉండదు, మీకు టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి మనం రైతు అనే వ్యక్తి సీడ్ తీసుకునేటప్పుడు 5 ఇంచులు అబోవ్ ఉండాలి. అప్పుడు మనకి సర్వైవల్ రేట్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ మనకి టైం కూడా సేవ్ అవుద్ది. కాబట్టి రైతులు ఆలోచించే విధంగా మనం సీడ్ అనేది మంచి సీడ్ తీసుకోవాలి. మనకు తెలిసిన వాళ్ళ దగ్గర, మనకు రెస్పాన్సిబిలిటీ, మనం ఫోన్ చేయగానే ఎత్తే వాళ్ళ దగ్గర తీసుకుంటే అది ఉపయోగకరంగా ఉంటుంది. దీనికి 4-5 రకాల జబ్బులు వస్తాయి. థైరాయిడ్ అని, కళ్ళు వాపులు, బ్లాక్ స్పాట్, వైట్ స్పాట్, తర్వాత ఈ పైన పుండ్లు అనేవి రావటం జరుగుతుంది. ఇవన్నిటికి కూడా మనం మెడిసిన్ వాడాలి. ఏ మెడిసిన్ వాడతామంటే మేము ఎంట్రో లిక్విడ్ ఒకటి, ప్లస్ టెట్రాసైక్లిన్, తర్వాత అయోడిన్, తర్వాత ఇట్లా రకరకాల మందులు ఉంటాయి. ఈ మందులు వాడటం ద్వారా ఇవన్నీ క్యూర్ అయిపోతాయి. కాబట్టి మనం ఈ వాతావరణం చేంజ్ అయినప్పుడు కూడా వీటిలో జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మనం చూసుకుని జాగ్రత్తగా ఈ కొరమేను సాగు చేసే రైతులు ఈ వాతావరణం మారినప్పుడు, వర్షాకాలం నుంచి వేసవకాలం నుంచి శీతాకాలం, ఇట్లా కొద్దిగా డిఫరెన్స్ వచ్చినప్పుడు జబ్బు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మనం క్వాంటిటీ ఎక్కువ వేస్తాం. ఎకరానికి క్వాంటిటీ ఎక్కువ అంటే వైట్ ఫిష్ వచ్చేసి 3000 వేస్తాం, మన కొరమేను వచ్చి 12,000 వేస్తాం. కాబట్టి దీంట్లో క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి జబ్బు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. తద్వారా మనం జాగ్రత్తగా దీన్ని మెయింటైన్ చేసుకోవాలి. ప్రతి నెల వాటర్ కూడా చేంజ్ చేయాలి. ఎందుకంటే వాటర్ పొల్యూట్ అయిపోద్ది. పొల్యూట్ అయిపోయినప్పుడు ఆ వాటర్ తీసేసి కొత్త వాటర్ పెట్టుకోవడం ద్వారా
అప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ అనేది పెరుగుతుంది. పెరిగినప్పుడు చేప అనేది ఫ్రెష్గా ఉంటుంది, ఎటువంటి వ్యాధులకు కానీ నష్టానికి కానీ గురి కాకుండా ఉంటుంది. దాన్ని బట్టి వేసుకుని కొరమేను కూడా పెంచుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఈ విధంగా అయితే దీనికి ఆక్సిజన్ ఏం అక్కర్లేదు, కొరమేనుకే ఉపయోగం. ఇది కొరమేనే పెంచుతాం, కొరమేనే పెంచగలుగుతాం. మిగతా వైట్ ఫిష్ అయితే ఆక్సిజన్ కావాలి. ఎకరం చెరువులో 3000 పెంచుతాం. అదే మనం ఇటువంటి ట్యాంకులో ఒక 30x30 ట్యాంకులో 3000 పిల్ల పెంచేయచ్చు. ఎకరంలో పెంచేది ఒక 30 అడుగులు ట్యాంకులో మనం పెంచుకోవచ్చు. ఆ విధంగా ఇది ఇంటి దగ్గర కూడా కొరమేను పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. కొరమేను సాగు అనేది చేసుకోవడం ద్వారా బాగానే ఉంటుంది. ఇంకోటి మార్కెటింగ్ అనేది మనం సొంతంగా చేసుకుంటే మనకే 100 రూపాయలు అదనంగా కిలోకి మిగిలే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మధ్యవర్తులు అంటే వాళ్ళు మార్జిన్ పెట్టుకుంటారు. ఇవన్నీ మనకు తెలుసు. వాళ్ళు ట్రావెలింగ్ కానీ లాభం కానీ నష్టం కానీ ఇవన్నీ పెట్టుకుంటారు. 100 రూపాయలు మ్యాక్సిమం మార్జిన్ పెట్టుకుంటారు. లేదు మనమే డైరెక్ట్గా రైతే మార్కెట్ చేసుకుంటే ఆ 100 రూపాయలు మనకే మిగులుతాయి. ఇప్పటి వరకు ప్రకాశం గారు చెప్పిన కొన్ని మెలకువలు విన్నాం కదా. ఇలాంటి చేపల పెంపకంలో రైతుకు బాసటగా నిలిచే ప్రతి అంశాన్ని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తుంది మెగా9 టీవీ అగ్రి. మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రైతు అనుభవంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.